గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నా
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు బీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాపుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
249 రాజా, 257 రాంబాబు, 498 సైనికులు, 499 రుతు, 538 యాకయ్య, 545 నర్సయ్య, 711 ప్రసాద్, 820 వెంకన్న, 878 రవీంద్ర, 919 ముని, 920 రవి, 932 కుటుంబరావు, 704 అశోక్. మనకు దూరమైన బాధగా ఉంది. వారి ఆత్మశాంతికి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఎక్కడెక్కడ నుండో పొద్దుగా లేచి 5 గంటలకు లేచి జర్నీ చేసి హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడ ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, తిమ్మాపురం, అనంతపురం నుండి వచ్చింది. కాబట్టి మనము ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చాలా రోజుల తర్వాత అనుకున్నాము, కలుద్దాము అని, గట్టిగా పెడదాము అని గ్రూప్లో కూడా అనుకున్నాము, కానీ ఏ రోజు కూడా సక్సెస్ కాలేకపోయాము. ఈసారి మనము దానికి ఒక ప్రణాళికగా, ఒక ప్లానింగ్గా ఒక కమిటీ ఏర్పరచుకొని పోవడం వల్ల ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. దగ్గర 70 to 74 మెంబర్స్ వస్తున్నారు. ఇంకా ఆల్రెడీ వచ్చి బయట పోయిన ఉన్నారు. ఇక్కడ వస్తాము. ఎంతమంది రావడం అంటే ఇంకా మన గ్రూప్లో మనలో ఒక యూనిటీ ఉంది అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లాంటప్పుడు స్పందించండి. మీరు కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని మనము కానీ కొంతమంది ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ చాలా బాగా ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్లో 115 మంది 120 మంది ఉన్నారు. అందరికీ గ్రూప్ కాల్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా కొంతమంది 80-90 మెంబర్స్ పాజిటివ్గా, ఒక 30 మెంబర్స్ 20 మెంబర్స్ కొద్దిగా నెగిటివ్గా చెప్పడము వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కనిపించింది. కాకపోతే మనం ఇంకా ఏం
కాలేజ్ మన గ్రూప్లో మంచిగా ఉంది. వేరే గ్రూప్లతో మనం పోల్చుకుంటే మన గ్రూప్లో ఐకమత్యం అనేది చాలా వరకు తగ్గింది. ఎందుకంటే అందరూ ఒక యూనిట్లో లేరు. సివిల్కి, ఏఆర్కి, ఏపీఎస్కి ప్రమోషన్స్ వచ్చి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు కాబట్టి అందరితో కమ్యూనికేషన్ లేదు. కాకపోతే గ్రూప్లో కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. ఒకటి గ్రూప్ మనం మెయింటైన్ చేసి ఆ గ్రూప్ని కంటిన్యూ చేయాలి అని మీ అందరితో కూడా ఒక్కసారి అందరూ ఉండండి, దాన్ని ఏం జరుగుతుందో చూడండి. ఏది లేకుండా వచ్చేసారి గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి రెస్పాన్స్ ఒక జోక్ ఏదో పెట్టి వెళ్ళండి. అయితే ఏమిటంటే వాళ్ళు ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. నా 1984 గ్రాడ్యుయేట్ అందరికీ నమస్కారం. మన బ్యాచ్ 123 మెంబర్స్, దాంట్లో 13 మంది చనిపోయారు. అంటే దాదాపు 110 మెంబర్స్ ఉన్నారు. ఆ 110 మెంబర్స్ వివిధ ఆర్గనైజేషన్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ విధంగా మనందరము ఒక దగ్గరికి చేరడం చాలా సంతోషదాయకం. ఈరోజు మనమందరం ఇలా ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన గురుకుల పరుగుల జీవితంలో బిజీ షెడ్యూల్స్ మధ్య మన కోసం మనం ఇలాంటి సమయాన్ని కేటాయించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. కాలం ఎంత వేగంగా గడిచిపోయినా మళ్ళీ మన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి దొరికిన ఈ సమయంలో చాలా విలువైనది. మన ఉరుకుల పరుగుల జీవితంలో బాధ్యతల మధ్య మనల్ని మనం మర్చిపోతుంటాం, కానీ ఇలాంటి కలయికలు మనకు తిరిగి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మన మధ్య ఉన్న దూరం భౌతికంగా పేర్కొన్నా పెరిగిన మన మనసులో ఎప్పుడు దగ్గరగానే ఉంటాయని ఈరోజు నిరూపితమైనది. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మన మధ్య ఉన్న ఈ స్నేహం, ప్రేమ ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నా ఒక చిన్న విన్నపం, మనము దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉన్నాము. ఇప్పటి నుంచి ఇంతకుముందు జరిగింది వేరు, ఈ 50 సంవత్సరాల పైనుంచి జరగబోయేది వేరు. ఇక్కడ నుండి మన ఆరోగ్యం సహకరించదు. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంతవరకు చేసింది మర్చిపోవాలి. ఇప్పటి నుంచి ఒక మేజర్గా అంటే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అదేవిధంగా కొంతమంది దాదాపు ఒక 8-9 సంవత్సరాలు అందరం మాట్లాడాము. ఈ సమయాన్ని మీరు ఒక విధంగా కాపాడుకోవాలి అంటే మన పిల్లలు కొడుకే కానీ బిడ్డలే కానీ మనకు వచ్చే ఆదాయాన్ని మనం కాపాడుకుంటూ మొత్తం వాళ్ళకి ఇవ్వకండి. నా ఒక సలహా ఏంటంటే మన దగ్గర ఉన్న ఆదాయాన్ని మనం కాపాడుకుంటూ వాళ్ళని దగ్గర చేసుకోవాలి, కానీ ఉన్న ఆదాయాన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చి మీరు వడ్డీ చేతితో ఉండొద్దని నా కోరిక. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. 1000 రూపాయలు ఇవ్వలేరని ఒక మాట్లాడింది. కానీ నేను ఒకటి ఏంటంటే వరంగల్లో సురేందర్ గ్రూప్ నడిపిస్తున్నాడు. సురేంద్ర గ్రూప్ నడిపిస్తే అదే గ్రూప్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరినీ దాన్ని యాడ్ చేసి ఒక అమౌంట్ ఫిక్స్ అయ్యింది. ఎవరు చనిపోతే అయితే అమౌంట్ ఫిక్స్ చేసేయాలంటే ప్రతి ఒక్కరికి అడగడం అవసరం లేదు. 1000 రూపాయలు 20, 1000 రూపాయలు పెంచుతారు, వాళ్ళందరూ 1000 రూపాయలు చెప్పి అలా కాకుండా దాన్ని ఒక అమౌంట్ ఫిక్స్ చేసి మన అదే అమౌంట్ నుంచి వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. చాలా చాలా కష్టపడ్డామండి. మావీర ప్రసాద్, సాంబయ్య, ఎల్లాగౌడ్, 521 జావేద్, అశోక్, సురేందర్, పీజీ సురేందర్. కాబట్టి వీళ్ళందరి కోసం ఒక్కసారి సపోర్ట్ పడితే సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి ఒక్కరు ముంగటి నుండి వాళ్ళకు రావాలి, వాళ్ళ గురించి 2 నిమిషాలు ఏదైనా మాట్లాడుకోండి. ఫ్యామిలీ 2 minutes కంటే ఎక్కువ సరిపోదు, చాలా మంది ఉన్నారు కాబట్టి 2 minutes. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు సుధాకర్. అంటే నా పేరు కంటే అమలాపురం అంటే అందరూ తెలుసు. నేను బయలుదేరుతుంటే అమలాపురం బయలుదేరి రాత్రి వచ్చాను దగ్గరగా. ఓకే, నాకైతే పిల్లలు
టీసీ 1031 అంటే నేను ట్రైనింగ్ అయినాక గ్రాండ్స్కి వెళ్ళిపోయాను, అన్ని చేయడానికి వెళ్ళిపోయాను. మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇప్పుడే కలిగింది. మా వీరు సామీలు వీళ్ళు వాళ్ళు కలిసారు. అయితే మళ్ళీ ఏమో చెప్పలేం కదా. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. మ్యారేజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం మ్యారేజెస్కి ఇక్కడ నుంచి అందరూ కలుసుకుందాం. అంటే మనకి జాబ్లు వచ్చినట్టు అందరికీ పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళకి మ్యాక్సిమం అందరం ఖాళీలో చూసుకుని అందరం కలుసుకుందాం. అంతా మాకు డాన్సెస్ వస్తుంటే ఇలా ఎక్సలెంట్ రిక్రూట్లా ఉన్నారు అందరూ. డాన్సెస్ వస్తే 100 కేజీలు 110 కేజీలు అయిపోయారు. ఎవరు 80 కేజీల కంటే ఎక్కువ లేదు. చాలా గ్రేట్ ఇది. ఈ ఫిజిక్స్ మెయింటైన్ చేయండి, మనకేం తిరగలేదు. ఓకే, ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను కాకినాడ నుంచి కాజాలు తెచ్చాను. స్వీట్ టేస్ట్ చేసి ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం. మాట్లాడుతూ ఎవరు మాట్లాడతాను ఇప్పుడు. జస్ట్ నా పేరు అందరూ తెలుసు, ఎల్లగౌడు. ఏఆర్ఎస్ఐ అంటే PC 23 సేమ్ అదే నెంబర్ ఏఆర్ఎస్ఐ కూడా కూడా. సో అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా ఒక 6 నెలల వరకు ఏదో ఒక టైంలో అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒంటరి ఉన్నప్పుడు ఒక్కొక్కరిని కూడా మన మనసు అనేది వాళ్ళ గురించి స్మరణ చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా నీట్గా మాట్లాడుకోవాలి, ఒకరికొరకు ఇంటరాక్ట్ చేయండి. ఇందాక రాత్రి కూడా మీకు మెసేజ్ చేయడం జరిగింది. అందరికంటే కంపల్సరీగా నేను మాత్రం దాన్ని పాటిస్తాను. ఎందుకోసం అంటే వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆరోగ్యం మెయిన్గా హెల్త్ వెల్త్ మనకు రెండు ముఖ్యమే ఈ వయసులో. ఎందుకంటే అప్పుడు మాత్రం మనకు హెల్త్ బాగానే ఉండేది, అప్పుడు హెల్త్ గురించి ఆలోచించేది. ఇప్పుడు హెల్త్ ఆలోచించాలి, అదే టైంలో హెల్త్ కూడా ఆలోచించాలి. కుటుంబ నేపథ్యం కానీ కొంతమంది మన దోస్తులు కొంతమంది జరిగింది. అందరి వరకు లాస్ట్ ఓకే రైట్ థ్యాంక్ యూ. లాస్ట్ అందరూ కూడా ఒక 1 మినిట్ యాక్చువల్గా ఫస్ట్ కార్యక్రమం కంటే ముందు వాళ్ళ కొరకు ఒక 1 మినిట్ మనం నామం పాడి. ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే రైట్ నాదే లేట్ అవుతుంది, సారీ అండి. ఓకే థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ అందరు పక్క 2 మినిట్స్ సైలెన్స్ ఉండండి దయచేసి. ఇప్పుడు మనందరము మన యొక్క హావభావాలు షేర్ చేసుకోవాలంటే లచ్చిరామ్ ఎలాంటి, నా పేరు తెలుసు కదా, కొంతమంది తెలియదు. అయితే ఇప్పుడు మన హావభావాలు అందరూ తెలుసుకోవాలంటే అందరు పిన్ ఆఫ్ సైలెన్స్ ఉండి లచ్చిరామ్ ఎలాంటి వాడు, లచ్చిరామ్ ఏముంది అనేది తెలుసుకోవాలి ప్లీజ్. సార్ నా పేరు లచ్చిరాము, నా PC నెంబర్ 990. నేను నా పిల్లల కంటే ముందు ఈ యొక్క ఫేర్వెల్ పార్టీకి ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్న ఈ 5 వ్యక్తులకు సాంబయ్య, సురేందర్, మహావీర్, ఎల్లాగౌడ్ అండ్ జావేద్ వీళ్ళందరికీ 5 మన అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే సార్, వాస్తవంగా కూడా నేను ఇంతమందిని ఓన్లీ పాసింగ్ అవుట్ పీరియడ్ తర్వాత నేను ఇంతవరకు చూడలేదు. మనం ట్రైనింగ్లో చూసాము, ట్రైనింగ్ తర్వాత ఒకరిద్దరు నలుగురు కలుసుకున్నాం తప్ప ఇంతమందిని గ్యాదర్ చేసిన ఈ 5 మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్. సార్ నాకు ఒక పాప ఒక బాబు. అశోక్ 1 సెకండ్. నాకు ఒక పాప బిజు 1 సెకండ్. నాకు ఒక పాప ఒక బాబు సార్. మా పాప పెళ్ళైంది, నేను డబుల్ తాత అయినా. ఫస్ట్ పాప మళ్ళీ బాబు సివిల్స్ చదువుతున్నాడు. ఆయన హైదరాబాద్ ఉన్నాడు, ఆయన పెళ్లి కాలేదు. ఆ తర్వాత నేను ఖమ్మంలో విధులు నిర్వహిస్తున్నా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. ఓకే సార్, నమస్తే. ఇంతకంటే చాలా చెప్పాలనుకున్న వాస్తవంగా నేను, కానీ ఇంతకంటే
ముఖ్య కారకుడు మన పీజీ అందరూ తెలిసిందే. సురేంద్ర గారు చాలా కష్టపడారు. అతను కిందుండే కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు పైకి వచ్చింది కాబట్టి అతను తెలియదు ఎంత కష్టపడ్డాడంటే మా పీజీ గారు. కానీ డబ్బుల విషయం మాత్రం కూడగానే ఎక్కువ ఖర్చు పెట్టాలి ఆయన అంటే పెడతాడు అతనికి. ఓకే, థ్యాంక్ యూ పీజీ గారు. మాట్లాడుతారు. తీసుమాట్లాడాలి తర్వాత చెప్పుకున్నాం. నెక్స్ట్ టైం అయితే నా పేరు దేవేంద్ర, నా టీసీ నెంబర్ 764. నేను ఫస్ట్ అడ్వాన్స్ సీసీఎస్ మైపా. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. గుడ్డూరా ఆడపిల్లలు ఒక పిల్లలు పెళ్లి చేసిన తాత ఆడలేదు నమ్మడు. నాకు మా చిన్న బాబు అమెరికాలో ఉండదు. చిన్న బాబు అమెరికాలో ఉంది. పెద్ద బాబు పెళ్లి చేసిన హ్యాపీ. ఇప్పుడు నో ప్రాబ్లం. అట్లనే మన అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షేర్ చేసుకుందాం. మనం ఫస్ట్ మనం కలవ 32 years అయింది. మనం ఫేస్బుక్ లో చూస్తాం రోజు. మనం బాగా సోషల్ మీడియా కాబట్టి మనం తర్వాత తక్కువ చేసుకొస్తాం. బాగా ఎంజాయ్ చేయాలి. బాగుంటే అసలు బాగా చేయాలి. ఫస్ట్ ఎంజాయ్ మళ్ళీ ఎటువంటి సాయిలు గోవా ఎంత గో బ్యాచ్ అబ్బా. ఇదంతా ఏ బ్యాచ్ గో బ్యాచ్. అయితే ఇట్లా నెక్స్ట్ నా సలహా చేస్తానంటే ప్రతి 1 hour 2 years కూడా పెట్టుకున్నాం. ఏమంటావు? 2 years కోసం 1 year నెక్స్ట్ టైం ప్లాన్ చేయండి. మంచిగా చేద్దాం. మంచిగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఆఫీసర్ నెక్స్ట్ టైం నా ప్లాన్ అంటే మామిడి తోటలో పెట్టుకున్నాం. మామిడి తోటలో ఓపెన్ ప్లేస్ లో పెడదాం. మామిడి తోటలో పెట్టుకున్నాం. నెక్స్ట్ టైం మంచిగా ఓపెన్ గా మరిస్తానుగా వస్తే ఇక అరే అరే గుడ్డ కూర్చోరా గుడ్డ కూర్చో. ఎవడ పిలిచినారండి? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్తే. సభ అధ్యక్షులు సామానకు ఈ సభ సక్సెస్ కావడానికి మూల కారకులైన వాళ్ళకందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అందరినీ ఇంత బాగా కొంచెం లైట్ పని చేయ వాళ్ళందరూ చూస్తా ఒకసారి. అందరికీ నమస్తే. నాతోటి పాతి వారికి నమస్తే. నా పేరు బాణుత్ హనుమాన్, పీసీ నెంబర్ 612. నాకు 2 పాపలు, 1 బాబు. పెద్ద పాప మ్యారేజ్ అయింది. దేవుడి దయ వల్ల అందరం మంచిగానే ఉన్నాం. మిమ్మల్ని చూడటం ఎంతో ధన్యకరం, ఎంతో నాకు ఆశ్చర్యం, మళ్ళీ ఆనందం కల్పిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ హనుమాన్. నా పేరు జ్ఞానేశ్వర్. టీసీ నెంబర్ 374. అది మన యొక్క అనుబంధం. ఎందుకంటే మేము వేరే దాంట్లో కూడా చేసినాం కాబట్టి ఆ తేడా చెప్తున్నా. మనలో ఉన్నటువంటి ఐక్యమత్యం మేము చేసి దాంట్లో లేదు. ఇంకా ఐక్యమత్యం లేదు. ఇప్పటికి కూడా మిమ్మల్ని చూస్తుంటే మొన్ననే ఆశీర్వాద పర్యటన వచ్చింది. ఏదో చెప్తున్నా, నాకు అందులో చేసినందుకు గుర్తులేదు. కానీ మీరు ఎక్కడ కనబడ్డా కూడా చేసింది అవన్నీ అమ్మ వస్తాం. అంత కష్టపడ్డామో అది చెప్పుకోలేము. మన బెటాలియన్ ఏంటి? 8th బెటాలియన్, గ్రేట్ బెటాలియన్, 8th బెటాలియన్. అది గుర్తు చేసుకుంటే అసలు ఆ రోజున బస్సులో ఉంటే సగం మంది వెళ్ళిపోయారు. కాజాయాలు అంటాడు, కాజానేనా బస్సులో. అట్లాంటి వాళ్ళు భయపడి వెళ్ళిపోయినటువంటి అటువంటి సందర్భంలో చాలా హార్డ్ వర్క్ చేసినాము. అయినా కూడా ఆ రోజు మనం చేసిన హార్డ్ వర్క్ ఈరోజు అందరం ఇంత ఆరోగ్యంగా ఉండమనుకుంటా. అఫ్కోర్స్ ఇట్లా మనం కంప్లీట్ సర్వీస్ చేసుకొని ఆ తర్వాత కూడా అందరం ఆనందంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, నేను ప్రజెంట్ మహిళా పోలీస్ స్టేషన్ హన్మకొండ జిల్లా వర్కింగ్ చేస్తున్నా. మొత్తం కోర్టు చేస్తున్నా. నియర్లీ 23 years నేను కోర్టే చేసిన. బయట నుండి తక్కువ.
నా ఒక్కదే పాప, ఆమె ఫ్యాషన్ డిజైనర్గా బాంబేలో వర్క్ చేస్తుంది. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇంకో మ్యారేజ్ త్వరలో అయితే అందరికీ మళ్ళీ ఏదేమైనప్పటికీ ఇంత మంచి కార్యక్రమం అవుతుందనే కానీ అసలు నాకు వేరే ఏది ఆలోచించలేదు. మీరు అందరూ ఎప్పుడు చూసామా అని ఆలోచన, ఎందుకంటే మీరంటే కలుసుకుంటారు కానీ నేను దూరమై చాలా ఏళ్ళు అవుతుంది. అందుకని ఆనందం విన్నట్టుండి ఎప్పుడు అన్నట్టే ఉండే. బికాస్ అందరూ అన్నమాట చాలా ఆనందం ఉన్నది. ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. అందరము ఎలాంటి సమస్య వచ్చినా కూడా మన గ్రూప్లో పెట్టండి, తప్పనిసరిగా అందరం స్పందిస్తాం. అందరికీ మనం ఉండమనే ఒక స్లోన్ కల్పిస్తాం. వాళ్ళ పిల్లలకైనా సరే ఎవరికైనా సరే ఎలాంటి ఆలోచన వచ్చినా అందరం ఆదుకుంటాం. ఆలోచన చేస్తే అది చాలా చిన్నది, వాళ్ళకి చాలా పెద్ద ఇదే ఉన్నది. కాబట్టి అలా దయచేసి ఇప్పుడు మనలో ఎవరైతే స్పీచ్ ఇస్తున్నారో ఒక 2 నిమిషాలు ఓపికతోని వాళ్ళ మాటలు కొంచెము ఆలకించండి. తర్వాత మాట్లాడదాం ఇండివిజువల్గా, ఎందుకంటే మనం కలవకలవ కలిసినాం కాబట్టి కలవ మాట్లాడదాం. వీళ్ళ స్పీచ్ ఇచ్చేటోళ్ళది కొంచెం ఆలకించండి. నా పేరు అశోక్, 767 వస్తున్నాడు మా గురువు గారు బాలరెడ్డి, బద్దం బాలరెడ్డి గారు. ఆయన గడిపాడు. తర్వాత ఇప్పుడు ఓకే రైట్. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఒక బాబు, ఒక ప్రజెంట్ కాదు, ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చింగ్. పాప ఎంసీఏ చేస్తుంది. ప్రజెంట్ అయితే నేను పీటీసీలో పనిచేస్తున్నా. చాలా సంతోషం. ఇంతమంది ఎస్పెషల్లీ సుధాకర్ ఇక్కడ సుధాకర్కి ఎస్పెషల్లీ క్లాస్ కొట్టాలి, ఎందుకంటే పాప అంత దూరం నుంచి వచ్చాడు. సుధాకర్ చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే నువ్వు బాగా ఇనిషియేటివ్ తీసుకొని వచ్చినావు. చాలా సంతోషం, ఎందుకంటే మన బ్యాచ్ అట్లా ఉంటుంది, 94 బ్యాచ్ అంటేనే అట్లా ఉంటుంది. చాలా సంతోషం, హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నా యొక్క పేరు వచ్చేసి ఎం రంగయ్య. నా యొక్క జనరల్ నెంబర్ వచ్చేసి 814 నేను పూర్తి పెట్టడానికి మీ బ్యాచ్ 94 బ్యాచ్ వినాలి ఇక్కడ. నాకంటే అందరూ కూడా చాలా సీనియర్లు ఉన్నారు ఇక్కడ. పెళ్లి చేసి ఉన్నారు, మనవాళ్ళు చూసిన మనవరాళ్ళు చూసిన ఉన్నారు. ఓకే, ఇక్కడ వేదిక అలంకరించినటువంటి మరియు మన సామాన వీళ్ళందరూ కూడా బాగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. బాగా ప్రసాద్ ఈ ఛాన్స్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. అలాగే ఏంటంటే మరి ఇప్పుడు నేర్చుకుని ఏదన్నా చేద్దామని అన్నప్పుడు ఇంతకుముందు ఎంతో బాగుంటుంది. మన బ్యాచ్లో 123 మెంబర్స్ మన దాంట్లో, ఆ 11 మెంబర్స్ మనకు కొంచెం తగ్గినందుకు కొంచెం బాధాకరంగా ఉంది. ఓకే, ఉన్న వరకు అయితే ఇప్పుడైతే బాగా అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. అలాగనే ఉండాలని ఆశిస్తున్నాను. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు.
బాబు పెళ్లి చేసిన పాప పెళ్లి చేసిన పాపకు ఎస్ఐ అక్కడ ఎస్ఐ మా అల్లుడు నాకు ఒక మనవాడు. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. మన బ్యాచ్ అంతా యంగ్ బ్యాచ్ లెక్క ఉంది. అసలు 94 బ్యాచ్ కాదు, 2004 బ్యాచ్ లెక్క ఉన్నది. మనకన్నా జూనియర్ బ్యాచ్లు మనకన్నా చాలా లావుగా పొట్ట ఇంత వచ్చి చాలా ఘోరంగా ఉన్నారు. కానీ మన బ్యాచ్ సూపర్గా ఉన్నారు. అందరు తరగతి 99% అందరూ హైలైట్ ఉన్నారు. వెరీ నైస్. అందరూ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. 94లో ట్రైనింగ్లో చూసినప్పుడు ఎంతమంది ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మన బ్యాచ్ ఐదుగురికి చాలా 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 6 మంది పేర్లు అందరికీ తెలుసు. చాలా కష్టపడ్డారు కాబట్టి అందరికీ చాలా వీళ్ళ అందరి తప్పన వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎంతమంది ఓకే. నమస్తే. బెస్ట్ ఆఫ్ లక్. హలో, నాకు కొద్దిగా టైం ఉంది. 4 గంటలు ఆగేది లేదుగా. ఎవరి మాట ఎవరినాడు. కొద్దిగా రోడ్డు ముందరలో ఉంది, జాగ్రత్తగా పోరి. ఇప్పుడు మ్యాక్సిమం దగ్గర దగ్గర బాగా వచ్చినట్టుంది, 50 మంది అన్న. ఇంకో కొద్దిగా రైతు మధ్య తాగినప్పుడైతే అందరికీ నమస్కారం. నా పేరు ఎస్టీ పరి 709. నేను ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట డిస్టిక్. కానీ ఫస్ట్ స్టార్ట్ అందరికన్నా ఆ గురువు గారు ఎవరో రమణ సార్. మీ అందరికీ టాపర్లో మేము అన్నింటిలో ఆల్రౌండర్. అందరూ అన్నింటిలో టాపర్. ఎక్కువ మాట్లాడతాం. నాకు ఒక బాబు ఒక పాప. బాబు యూఎస్లో ఉన్నాడు, పాప MBA ఫైనల్ ఇయర్. ఇప్పుడు నేను సూర్యాపేటలోనే ఉన్నా, ఎస్పీ ఆఫీస్లో ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్. అందరికంటే సీనియర్ని. 16లో జందాలు నేను 16లో. ఓకే, నేను మున్సిపాలిటీగా ఇద్దరం. ఓకే, ఇలా చేయగలే. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారము. నా పేరు వహీద్ ఖాన్, 07 PC నంబర్. ప్రజెంట్ ARSI 4th P అంట, TGSP. ప్రజెంట్ పోస్టింగ్ పోలీస్ అకాడమీ అవుట్డోర్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. ఎస్ఐలు అండ్ DSPs అని ఆల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ వస్తారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఓకేనా. నాకు 2 పాపలు. పెద్ద పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ న్యూట్రిషన్ చేస్తుంది. సెకండ్ పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకేనా. సెటిల్మెంట్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఒకేసారి చూసినందుకు 94లో చూసాను. ఈ రోజు కూడా అదే ఉంది. ఆ రోజు నాకు ఎక్స్ప్రెస్ ఎవరు మన కిషోర్ నా పక్కనే ఉండేసి ఇది చేయాలి ఇది చేయాలి. నాకు ఏం తెలియకపోయేది అప్పట్లో. అయినా ఆ టైంలో ఇస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా అంత యూఎస్ అవుతున్నారు, పిల్లలంతా చదువుతున్నారు, పెళ్లి అయిపోయినాయి. నాకు ఒక బాబు పాప. పాపది NIT కంప్లీట్ అయిపోయింది.
PC 142 4th స్క్వాడ్ బాలేరు కాలనీ. నేను ప్రస్తుతము AUC ప్రొసీజర్లో ఎక్కడ పనిచేస్తున్నాను. నేను 95లో ఏడుగొండ నుంచి పారిపోయి వచ్చి ఇలా సివిలో పోతాను. 95లో ఏడుగొండ నుంచి వచ్చి పారిపోయి వచ్చి సివిలో నెక్స్ట్ ఇలా సివిలో పోతాను. నాకు ఇద్దరు బాబు. మా మిసెస్ వచ్చేసి చెన్నారావుపేట డిప్యూటీ తహసీల్దార్ గారు ఇస్తారు. మా మిసెస్ వచ్చేసి చెన్నారావుపేట. మా పెద్దబాబు వచ్చేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఆఫీస్లో చిన్నబాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అది అందరికీ తెలుసు. చెప్పాలి నేను చెప్పాలి. PC నంబర్ 69. ఇప్పుడు ప్రజెంట్ మైపాల్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. బలరాం నాగ్ సర్వారా కన్వీనర్ ఉన్నా నేను. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ వరంగల్ NIT. చిన్న పాప ఇప్పుడే 10th క్లాస్. చిన్న ఇద్దరు పాపలు. థ్యాంక్ యూ. మన వ్యాసులందరూ బాగుండాలని నేను తెలుగు పండుగ ఎవరు పండుగ అందరికీ చేసుకున్నాను. నా పేరు కిషోర్. PC 650 ప్రజెంట్ పోలీస్ స్టేషన్ నాది హైదరాబాద్ PS. నాకు బాబు యూఎస్లో ఉన్నాడు. పాప ఇప్పుడే రిజల్ట్ వచ్చింది, ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఓకే, కానీ మీ అందరికీ నాకు రిక్వెస్ట్, మనం ఎప్పుడన్నా కానీ వాట్సాప్ ఓపెన్ చేస్తే కొంతమంది యాక్టివ్గా ఉంటున్నారు. ఎప్పుడు చూస్తే ఎక్కువగా నాగరాజు నాగరాజు యాక్టివ్. నాగరాజు తప్పైనా ఉప్పైనా కానీ నాగరాజు కౌంటరీ వాళ్ళ కౌంటరీస్ ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు సంభాషణ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నచ్చింది నాగరాజు ఒక మాట చెప్పాడు, నచ్చదు కొంతమంది నచ్చింది చాలా, కొంతమంది కాదు నాగరాజుకి. నాగరాజు కొంతమంది కాదు. అట్లా అందరూ కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట. మనం ఏదో ఒకటి మాట్లాడితేనే మనకి రిజల్ట్ వస్తుంది, మన గుర్తింపు వస్తుంది, మనం అంటే ఏదో తెలుస్తుంది. కానీ మనం సైలెంట్గా ఉన్నాం అనుకో ఏముంటుంది, చూసి వదిలేస్తూ ఉంటాం. దాని ఉపయోగం ఏముంటుంది, చూసి వదిలేస్తే దాని చూసేవా లేదో తెలియదు. మనం మాట్లాడాలా, ప్రతి ఒక్కటి మాట్లాడుకోవాలి, దాన్ని ఆన్సర్ చేయాలి, అప్పుడు మనకి రిజల్ట్ ఉంటుంది. ఓకే, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు డి వెంకటేష్. PC 1060. నాకు ఒక బాబు ఒక పాప. బాబు కానిస్టేబుల్ జాబ్ చేస్తాడు, పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. నేను ఖమ్మం MP సెక్షన్ హెడ్ కానిస్టేబుల్. అందరూ ఫ్రెండ్స్ అందరూ మధ్య మధ్యలో నాకు కలుస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు అందరూ ఇక్కడ చేరడానికి చాలా హ్యాపీగా ఉంది. అంతా ఇప్పుడు ఏ బ్యాచ్ అని అడుగుతారు. రిక్రూట్స్ కూడా ఇందాక మన దేవేంద్ర చెప్పారు, మీరు ఏ బ్యాచ్ 94 అంటే మా నీకు బాబు జాబ్ చేస్తానంటే అసలు అందరూ ఆశ్చర్యపోతుంటారు. సేమ్ ఫిట్నెస్ అందరూ హ్యాపీగా ఇలాగే ఫిట్నెస్ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనము ఇప్పుడే 15 సంవత్సరాలు దాటి 19గా పడ్డట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత 19 సంవత్సరాలు ఉన్న పోరలు కూడా ఇప్పుడు ఈ విధంగా ఇంత యాక్టివ్ అయితే కనబడదు నాకు. చాలా సంతోషం. ఒకటి ముఖ్యంగా మన కమిటీ మెంబర్ సంజు, జావేద్, సాంబయ్య, ఎల్లగౌడ్, మన సురేష్, అశోక్ అందరు కలవడానికి ముఖ్యంగా కారణం అయితే కొద్దిగా కష్టపడరు. సరే ఎవరో మనం కూడా బాధ్యత ఇస్తాం, మనం కూడా బాధ్యత నిర్వహిస్తాం. కానీ అందరూ వాళ్ళకైతే ఫస్ట్ ధన్యవాదాలు నా తరపు నుండి. ఓకే, ఇక నాది రాజు PC 91. అప్పుడు 91, ఆ తర్వాత 98 సివిల్ హైదరాబాదు. ప్రజెంట్ ఏమో పోస్టింగ్ మీర్చౌక్ కాపీ పోలీస్ స్టేషను. నాకు ఇద్దరు పిల్లలు. బాబు కస్టమ్స్ ఇన్స్పెక్టరు హైదరాబాద్. ఇక పాప PG అయిపోయింది, మ్యారేజ్. పాపకి ఇద్దరు బాబులు. బాబుకేమో ఒక పాప. ఏ బాధ్యత లేదు, అన్ని బాధ్యతలు నిర్వహించినాం. ఈ విధంగా ఇక్కడ అందరూ కలుసుకోవడం చాలా సంతోషము. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణపతి. 930. ప్రజెంట్ వర్కింగ్ ఇన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ 1999. ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు
బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వులొక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో చుమ్మని అంటున్నవి ఆ కుంటి మల్లికలు కల్లన దాగి వింటున్నవి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది చివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి అరే చెమక చెమక చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరా అయ్యా అరే జనకు జనకు చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వేయ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్య ప్రేమ దోచుకున్న శుభవేళ రూపు తేరా మస్తానా నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా హే కోడి కోసం వచ్చావా గోపాల దాని బుట్ట కింద దాచాను గోపాల బుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక
రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది చైల 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 నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా హొయ్లా హొయ్లా హొయ్లే హొయ్లా నడక చూస్తే చిక్కుబుక్కు రైలా నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా ఫీల్ మై లవ్ చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చేస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు ఏదో జరిగిందంటూ నీతో చెప్తానా చాలే ఇట్లాంటివి చాలా నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కాననా పాదమెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా चलो रे चलो रे चल चलो रे चलो रे चल चलो रे चलो रे चल चल चलो रे चलो रे चल चलो रे चलो रे चल चलो रे चलो रे चल चल అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ కాయం మానుకొని అరహామి న్యాయం చేయవిక ఎందుకు ఏమి తయారయ్యే మరి తరిగిడదేమి పవర్ స్టార్ I'm your star ప్రేమ దేశం యువరాణి పూతపాయం విరిబోని కేరి కోరి మెచ్చావే ఈ తోట రాముణ్ణి నీ జతగా నేనుండాలి నీ ఎదలో నీ నిండాలి నీ కథగా నేనే మారాలి చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే
fighter also. I'm a lover also, fighter also. పదర 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 నీ అడుగుకి బదులు పెట్టి పదర నీ అడవిని చదును చేయి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా, మోజు మీద సన్న జాజి పూలు పెడతావా. ఏ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే కొట్టని జాంపండు సిగ్గుపడుతుంది. ఏ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే కొట్టని జాంపండు సిగ్గుపడుతుంది. అటు అమలాపురం ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి దాటేందుకు బోటున్నది, రాసంతకి తస్సదియా. అమలాపురం బుల్లమ్మో నీకేటి కావాలా, స్వీట్ కావాలా, పచ్చ నోట్ కావాలా, బయట పట్టి సైట్ కొట్టే పండు వెన్నెల్లో ఆట సాగాల, బాక్సు మూత మోగల. తక్కుట మారం బండి, చక్కీలా బండి, పైల పచ్చీసు బండి, పరువాల బండి. వాన వాన వెల్లువాయి, కొండ కోన తుల్లిపోయి, చెలియ చూపులే చిలిపి చల్లులై మేను తాకగా ఎదు 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 హాయ్. హమ్ని మై హీరో మజాకా ముత్తిస్తారారో, ఖుషీగా కౌగిట్లో మారో. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో. హే చిట్టు చిట్టమ్మ కూతురో మెత్తంగా సొత్తా చూపించ మందిరో. బావవి నువ్వు మామను నేను ఇద్దరం ఒకటవని, మోజులు రేపే మల్లెల కాలం ఇద్దరం ఒకటవని. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. ఆటకవాలా పాటకవాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు పెట్టుకోవాలా. రావయ్య ముత్తల మామ, నీకు రాసిస్తా రాయలసీమ, వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. రింగ 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 రింగాలే, రింగ 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 రింగాలే. గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, నీ సేయి జాపలేదా. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది, కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకడకొచ్చిందా కుర్రదో కుర్రది. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి కొమ్మని అత్తిని నీ దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముత్తులు పెడతా చిన్నోడా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే
గుండెల్ని గుళ్ళ చేసి జారకే మేరే అదరు పైచాడు అద్దం కొనుకోమన్నాడు డియాలో డియాలా డియా డియా డియాలా ఒకరు పైచాడు సిక్కరు కొనుకోమన్నాడు డియాలో డియాలా డియా డియా డియాలా మారు సిట్టి మారు సిట్టి మారు సిట్టి మారు సిట్టి మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నన్ను చూస్తే విసిలేస్తారు బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే बजे बाजे आ ढोल बजे बाजे आ ढोल बजे रे ए बाबू और बाबू बाबू ए बाबू पुर्रा मिसम की रूच बुलना बाबू एडी ओडी ओडी सगडी 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 ओडी ओडी सगडी 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 एडी ओडी ओडी सगडी 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 ओडी ओडी सगडी 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 సిలక 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 ఇది సుదరాంగి సిలక పిలక 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 పెట్టి పోరా సురక గిరక 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 ఇది సదమాయి గిరక ఉరక 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 సొట బుక్కే కొరక రాములా రాములా నన్నం చేసి మీరు రాములా రాములా నా బాణం చేసి మీరు రాములా రాములా నన్నం చేసి మీరు రాములా రాములా నా బాణం చేసి మీరు आ ढोल बजे बाजे आ ढोल बजे 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 बाजे आ ढोल बजे बाजे आ ढोल बजे रे बजे बजे रे ए बाबू और बाबू बाबू ए बाबू पुर्रा मिसम की रूच बुलना बाबू एडी ओडी ओडी सगडी 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 ओडी ओडी सगडी 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 एडी ओडी ओडी सगडी 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 ओडी ओडी सगडी 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 रामुला रामुला नन्नागम చేసి మీరు రాములా రాములా నా బాణం చేసి మీరు రాములా రాములా నన్నాగం చేసి మీరు రాములా రాములా నా బాణం చేసి మీరు ఓ బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వులొక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో చుమ్మని అంటున్నవి ఆ కుంటి మల్లికలు కళ్ళన దాగి వింటున్నవి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది చివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది అందాల
వయ్యాల మారి పడతావే జారి అరే చెమక చెమక చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేరా అయ్యా అరే జనకు జనకు చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వేయ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్య ప్రేమ దోచుకున్న శుభవేళ రూపు తేరా మస్తానా నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా హే కోడి కోసం వచ్చావా గోపాల దాని బుట్ట కింద దాచాను గోపాల బుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక నా చేలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమా పుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు
ఒక్కసారి DJ విజయ్ విజయనగరం విజయనగరం DJ Vijay rock in the mix. Remix gaji pad. DJ Vijay DJ Vijay Vijayanagaram 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 I like it. DJ Vijay rock in the mix. DJ Vijay DJ Vijay Vijayanagaram 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 DJ Vijay rock in the mix. DJ Vijay DJ Vijay Vijayanagaram 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 DJ Vijay rock in the mix. DJ Vijay DJ Vijay Vijayanagaram DJ Vijay rock in the mix. DJ Vijay DJ Vijay Vijayanagaram 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 DJ Vijay rock in the mix.
DJ Vijay, Vijayanagaram. DJ Vijay rock in the mix. DJ Vijay, Vijayanagaram. తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోల కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలుకున్నది సైలెంట్ సవాల్ పట్టి సంకటమల్ల DJ Vijay, Vijayanagaram, Vijayanagaram. నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిల్లి నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ ఎత్తుకుంది గమ్మత్తుకుంది కొబ్బరి కగసి కొట్లాడతానంది ఒత్తుకొచ్చి నీ వాలసు కందిరి పై కాటేస్తా ఉంది ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే కిళ్ళి నవిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ DJ Vijay. DJ Vijay rock in the mix. DJ Vijay, Vijayanagaram. Vijay.
rocking the mix. DJ Vijay from Vijayanagaram. DJ Vijay rocking the mix. DJ Vijay Vijayanagaram. DJ Vijay Vijayanagaram. DJ Vijay Vijayanagaram. DJ Vijay rocking the mix. Please subscribe my channel now. DJ Vijay. DJ Vijay. Vijayanagaram. Please subscribe my channel now. Thank you. DJ Pawan Kumar mixes from Dulikatta. Remix by DJ Pawan Kumar from Dulikatta.
మల్లెపల్లిలా